కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన సమయం. గడిచిన నెలంతా కూడా దేవుడు కాచి కాపాడాడు కదా. దేవుని స్తోత్రం. ఎన్నో పరిస్థితులు కూడా ప్రయాణం చేసాం. ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు, ఎన్నో కృంగిన పరిస్థితులు, ఎన్నో అవమానాలు గుండా మన జీవితం వెళ్ళినను దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. మనుషులు విడిచిపెడతారు కదా. మనుషులు మన సంతోషంగా ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తారు, దుఃఖం ఉన్నప్పుడు మన దగ్గరికి రారు. ఏ సహాయం చేయాలని చెప్పి ఒక సామెత ఉంది కదా, బెల్లం ఉన్నప్పుడు అంటే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మన దగ్గర సమృద్ధి ఉన్నప్పుడు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. మన చుట్టూ మన పలకరించకపోయినా వాళ్ళే వచ్చి పలకరిస్తారు. మనం వెళ్ళకపోయినా వాళ్ళే మన దగ్గరికి వస్తారు. నువ్వు దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు నీ కన్నీరుని ఎవరు తొడవరు. నువ్వు కృంగుని స్థితిలో ఉన్నప్పుడు నేనెవరు కూడా లేపరు. భలే పడిపోయిందిలే, భలే ఉద్యోగం పోయిందిలే, భలే డబ్బులు పోయినవిలే. కానీ దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం. మన దేవుడు మనం విడిచిపెట్టాడు. నీ దుఃఖంలో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను బలపరుస్తాడు. ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను బలపరుస్తాడు. కొన్ని సందర్భాల్లో మన కష్టాన్ని ఇతరులు చెప్పుకోవడానికి ఇష్టపడం కదా. దెర్ ఆర్ పీపుల్, ఇంట్రోవర్ట్స్ అంటారు అనమాట. దెర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్ ఇన్ ద సొసైటీ. ఎక్స్ట్రోవర్ట్స్, ఇంట్రోవర్ట్స్ అంటారు అనమాట. ఎక్స్ట్రోవర్ట్స్ ఏంటంటే కష్టం వచ్చిన, బాధ వచ్చిన, సంతోషం వచ్చిన ఆపలేం వాళ్ళే. చాలా బహిర్గంగా మాట్లాడతారు అన్నమాట, సంతోషంగా మాట్లాడుతుంటారు. ఏడుపు వచ్చినా కూడా అంతే చెప్పేస్తారు. కొంతమంది సంతోషం ఉన్నా, దుఃఖం ఉన్నా, వేదన ఉన్నా బయటికి చెప్పలేరు. వారిని బలపరిచేవాడు దేవుడే. దేవుని స్తోత్రం. పాపం వాళ్ళకి ప్రాబ్లం అండి, వాళ్ళకి కొద్ది ప్రాబ్లం అది. ఎందుకంటే తెలుసా, ఒక్కసారిగా బరస్ట్ అయిపోతారు అన్నమాట. ఒక్కసారిగా అవుట్ బరస్ట్ అవుతారు. ఇంక దాన్ని తట్టుకోలేము ఎవరు కూడా. వాళ్ళు ఇంక ఏడిస్తే తట్టుకోలేరు వాళ్ళకి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా, ఎంతో కాలంగా వారికి ఉన్న వేదన, బాధ. కొన్ని సందర్భాల్లో మన కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. మన కళ్ళు మూసుకుపోతాయి. మన కళ్ళు మూసుకుని పోవడానికి దెర్ ఆర్ 3 kinds ఆఫ్ రీజన్స్. 3 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి, మన కళ్ళు మూసుకుని పోవడానికి కారణం ఏంటంటే, ఒకటి మన పాపములో ఎవరైతే ఉన్నారో దే కెనాట్ రికగ్నైజ్ దేర్ కండిషన్. వారి స్థితిని వారు గుర్తించరు. వాళ్ళు ఎక్కడున్నారంటే పాపంలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? పాపంలో ఉన్నారు. పాపంతో వాళ్ళు కండ్లు మూసుకుపోయినాయి. వారు కండ్లు మూసుకుపోయినాయి. వారు ఏ స్థితిలో పడినారో వారు తెలియదు. చాలాసార్లు చెప్తూ ఉన్నాను నేను. ఒకసారి ఒక వ్యక్తి త్రాగుడు తాగి బాగా మత్తుడిగా రోడ్డు పక్కన డస్ట్బిన్ పక్కన పడిపోయి ఉన్నాడు. విచిత్రం ఏంటంటే, అదే డస్ట్బిన్ దగ్గర పందులు వచ్చి కూడా తింటున్నాయి. తను ఏ స్థితిలో ఉన్నాడో తనకి తెలియదు. ఫుల్లీ డ్రంక్డ్, మత్తులో. అంటే పాపం అనే మత్తులో ఉన్న వ్యక్తికి వాడు ఏ స్థితిలో పడిపోయినాడో వాడికి తెలియదు. రెండవ స్థితి చూసినప్పుడు సాతాను మన కళ్ళను మూస్తుంది. ఆ సాతాను మన కళ్ళు మూసినప్పుడు వీ కెనాట్ సీ ద లైట్. వెలుగును చూడలేము మనం. ఆ చీకట్లోనే నడుస్తూ ఉంటాం మనం. ఎందుకంటే సాతాను మన కండ్లకి చీకటితో మూసివేశాడు. కాబట్టి మనము వెలుగుని చూడడానికి ఇష్టపడం. వెలుగును చూడడానికి, మంచిని చూడడానికి, సత్యాన్ని చూడడానికి ఇష్టపడం, అసహించుకుంటాం. మూడవ కారణం అవిశ్వాసం మన కండ్లను మూసివేస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో అటు రీతిగా మన కండ్లు మూసుకుని ఉంటాయి. మనం ఉందన్న పరిస్థితులను అర్థం చేసుకోలేం. మన పడిపోయిన స్థితిని మనం అర్థం చేసుకున్నాం. మనం ఏ స్థితిలో నడుస్తున్నామో
మనం అర్థం లేని స్థితిలో, గమ్యం లేని జీవితము, గురి లేని జీవితాన్ని మనము జీవిస్తుంటాము. బట్ అవర్ హెవెన్లీ ఫాదర్, హీ విల్ నెవర్ లివ్ యూ, ఫర్సేక్ యూ. నిన్ను విడువడు, ఎడబాయడు. తన ప్రేమించిన బిడ్డలు దుఃఖముతో ఉన్నప్పుడు, దుఃఖముఖలై ఉన్నప్పుడు ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడువడు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16 వచనం చూసినట్లయితే, క్విక్గా చూడాలి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16 వచనం చూసినట్లయితే, వారు హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. వాళ్ళు ముసుగు, ఒక మాస్క్ ఉంది వాళ్ళకి, ఒక మాస్క్ ఉన్నది. ఇదే పాపపు మాస్క్. ఈ మాస్క్ ఏంటంటే పాపపు మాస్క్, ద సిన్ మాస్క్. ఈ పాపం మాస్క్ వారి కండ్లను గుడ్డితనం వచ్చేసింది. కానీ ఎప్పుడైతే ఈ ముసుగుని ఎలా తీసి దేవుని వైపు చూస్తారో వారి కండ్లు తెరవబడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా చూసినప్పుడు వారి కండ్లకు గుడ్డితనం ఎందుకు వచ్చిందంటే సాతాను. వారి కండ్లకు గుడ్డితనం వేస్తుంది ఎందుకు వస్తుందంటే సాతాను. వారిలో ఉన్న అవిశ్వాసం. దేవుని వాక్యం చూసినట్లయితే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము, అవిశ్వాసులైన వారికి గుడ్డితనము కలుగచేసును. మనలో ఉన్న అవిశ్వాసం గుడ్డితనాన్ని కలుగచేస్తుంది. సాతాను ఏం చేస్తాడంటే నేను విశ్వాసంలో రానివాడు, ఇంకా నేను అదే స్థితిలో ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే నువ్వు గుడ్డితనంలో ఉంటావు. నువ్వు గుడ్డితనంలో ఉన్నావు అనుకో, సాతాను ఏం చేస్తాడంటే నేను రిమోట్ కంట్రోల్లో ప్లే చేస్తుంటాడు. సాతాను నువ్వు నించో అంటే అలా నించుంటావు, నువ్వు పడిపో అంటే అలా పడిపోతావు, నువ్వు వెళ్ళి అంటే అలాగ వెళ్ళిపోతావు. ఎందుకంటే నువ్వు సాతాను యొక్క రిమోట్ కంట్రోల్కి వెళ్ళిపోయావు. నీకు అవిశ్వాసం అనే గుడ్డితనానికి సాతాను నిన్ను వేసాడు. పాపం అనే గుడ్డితనంలో, పాపం అనే కఠినత్వంలో మనం జీవిస్తున్నప్పుడు, ఆ అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు కూడా మనము అంధకారమయమైన జీవితంలో మనం జీవిస్తుంటాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సును కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అంటే పాపముతో వారి యొక్క కండ్లు మూసుకుపోయినాయి. వ్యర్థత కలిగి వ్యర్థతను అనుసరించి నడుచుకున్నవారు, ఈ లోకమనే వ్యర్థతను అనుసరించి నడుచుకున్నవారు, దర్ ఐస్ ఆర్ బ్లైండ్. ఆ గుడ్డితనమున ఉన్నవారు దే కెనాట్ సీ ద ట్రూత్. సత్యాన్ని చూడలేరు, సత్యాన్ని వినడానికి ఇష్టపడరు. సత్యాన్ని వినడానికి పాస్టర్ గారు అస్తమాడికి పాపం ఖండిస్తున్నారేంటి బాబా, వెళ్ళాం మేము. నిజం, ఈ మాటలు విన్నాను నేను. పాస్టర్ గారు అస్తమాడి పాపాన్ని ఖండిస్తున్నారేంటి. పాస్టర్ గారు ఎలా చెప్పాలంటే మనందరికీ చక్కగా జోక్స్ కదా, చక్కని జోక్స్, ఒక స్టోరీ అది చెప్తే చక్క దొరదగల చెవులు, అది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంత నవ్వు అయ్యే గుర్తుంటాయి మనకి. వాక్యం గుర్తుండదు, వాక్యం అంతా మర్చిపోతాం, ఆ జోకు గుర్తుంచుకుంటారు అన్నమాట. ఒకసారి మీరే డిసైడ్ చేసుకోండి, మీకు అది కావాలా వాక్యం కావాలో డిసైడ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చి ఉన్న గంట సేపలు 2 గంటలు మన బ్రతుకులు మార్చబడేటంటే పాస్టర్ గారండి ఒక్క రోజులో ఎలా పవిత్రులు అయిపోతామంటే జరగదు. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఎడిఫికేషన్. అంటే ఎడిఫికేషన్ అనేది ఒక ప్రక్రియ.
అంటే పవిత్రపరచడం అనేది, పవిత్రీకరణ అనేది ఒక ప్రక్రియ. అది ప్రారంభమవుతున్నది. ప్రారంభమై దినదినము 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 వాక్యంతో నీ జీవితాన్ని పవిత్రపరుచుకున్నట, వాక్యంతో నీ జీవితాన్ని పవిత్రపరుచుకుంట, వాక్యంతో నీ జీవితాన్ని సరిచేసుకున్నట. ఆ అంధకారం నుంచి బయటకు రావడానికి దేవుని వాక్యం అనేది నీకు అవసరమైనది, దేవుడు నీకు అవసరమైనది. ఈ సమయంలో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎమ్మాయి అనే గ్రామం గుండా ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు యేసుని బాగా ప్రేమించిన వారు. వారు చాలా దుఃఖంతో ఉన్నారు, చాలా వేదనతో ఉన్నారు. ఎందుకంటే యేసయ్య చనిపోయాడు. యేసయ్య చనిపోయాడనే వార్త వారిని చాలా బాధించింది. యేసయ్యను మనం ఇంకా చూడం, యేసయ్యను ఇంకా చూడం, మనం యేసయ్య మాటలు మనం ఇంకా వినలేమేమో అని వారు ఎంతో దుఃఖముఖలై బాధతో వెళ్తున్నారు. పాపం వాళ్ళిద్దరు కూడా చాలా దుఃఖంతో ఉన్నారు. దేవుని వాక్యం చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ అధ్యాయము, 24వ అధ్యాయము 17వ వచనం చూడండి. 24:17 ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారు దుఃఖముఖులై నిలిచిరి. ఈ సందర్భం మనందరికీ తెలుసు కదా. వాక్యం ఎరిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇట్స్ అ వెల్ నోన్ కాంటెక్స్ట్. తెలియని వారు ఎవరు కూడా, వాక్యం తెలిసిన వారు అందరికి కూడా తెలుసు. వారు ఎందుకు దుఃఖముఖులైనారంటే యేసు చనిపోయాడు. యేసుని ప్రేమించారు, యేసు మాటల చేత వారు బ్రతుకులు మార్చుకున్నారు. ఈరోజు యేసు చనిపోయాడని చెప్పి ఎంతో దుఃఖముతో వేదనతో ఉన్నారు. దిస్ ఈజ్ ద టైం. ఈ సమయంలో ఎవరు వారిని బలపరచగలరు? ఎవరు వారిని బలపరచగలంటే యేసుని ప్రేమిస్తున్న యేసే. వారు యేసుని ప్రేమిస్తున్న వారిని యేసే వారిని బలపరచడానికి వారి యొద్దకు వచ్చాను, వారితో నడిచెను. దేవుని వాక్యం చూడండి, లూకాసు వార్త 24:15 వచనం చూసినట్లయితే, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఎస్, సమ్టైమ్స్ మన బ్రతుకులు, మన జీవితం అనే ప్రయాణములో భారంతో వెళ్తాం మనం కదా. భారం అంటే నువ్వు నడవలేవని కాదు. ద లిటరల్ మీనింగ్ ఈజ్ నువ్వు నడవలేవని కాదు, నీ బ్రతుకుని లీడ్ చేయడానికి, నీ కుటుంబాన్ని లీడ్ చేయడానికి, నీ సమస్యల్లో ముందుకు వెళ్ళడానికి. ఇట్స్ సో బర్డెన్ టు లీడ్ యువర్ లైఫ్. నీ బ్రతుకుని నడిపించుకోవాలంటే అది నీకు ఎంతో భారంగా ఉంటుంది. ఎవరైనా డిప్రెషన్, నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే ఒక డిప్రెషన్ అన్నమాట, ఒక నిరుత్సాహము, ఒక బాధ, ఒక ఆందోళన. నీ హృదయం అంతా దుఃఖంతో వేదనతో కృంగిపోయిన పరిస్థితులు ఉంటుంది. ఇట్స్ వెరీ బర్డెన్ టు లీడ్ యువర్ లైఫ్. నీకున్న సమస్యలు, నీకున్న ఇబ్బందులు, వాటన్నిటిలో కొన్ని సందర్భాల్లో ఐ డోంట్ నో హౌ టు లీడ్ మై లైఫ్. నా బ్రతుకుని ఏ విధంగా నడిపించుకోవాలి? నా భర్త నన్ను పట్టించుకోడు, నా భర్త నన్ను, కొంతమంది ఏడుస్తుంటారు, నా భర్త నన్ను పట్టించుకోడండి, అందుకే నేను బెహరాన్ వచ్చాను. మేబీ దెర్ మే బి రీజన్స్, దెర్ మే బి రీజన్స్. నాకున్న ఆర్థికమైన ఇబ్బందుల్లో నేను ఇక్కడికి వచ్చానండి. మా ఇంటి వారు, మా చుట్టాలందరూ కూడా వాళ్ళకి ఇల్లు ఉన్నాయండి, నాకు ఇల్లు లేదండి. ఎస్, మేబీ మనకున్న పేదరికమై ఉండొచ్చు. లేకపోతే ఇన్ని వేల కిలోమీటర్ల దూరం ఇప్పుడు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వు పని చేస్తున్నావు కదా. సమ్టైమ్ యూ మే ఫీల్ దట్ అందరిని విడిచిపెట్టి వచ్చాను. నీ పిల్లలు ఫోన్ చేస్తే, మమ్మీ నువ్వు ఎప్పుడు వస్తావు? నీ పిల్లలు ఫోన్ చేస్తే, డాడీ నువ్వు ఎప్పుడు వస్తావు? ఇవన్నీ కూడా నీ జీవితంలో కొన్ని భారాలు. యు మే బి మిస్సింగ్ సో మెనీ మూమెంట్స్. ఎన్నో మంచి మూమెంట్స్ నువ్వు మిస్ అవుతున్నావు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో నిన్ను నడిపించడానికి ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఇందాక మనం పాడుకుని, నువ్వంటే నాకు చాలు,
యేసయ్య. ఎస్, ఆయన మనకు తోడుగా ఉన్నట్లయితే ఆ పరిస్థితులు ఏదైనా సరే, ఆ పరిస్థితులు ఏదైనా సరే నడిపించే గొప్ప దేవుడు. నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఒంటరివి కాదు. యేసు వారి యొద్దకు వచ్చి వారితో కూడా నడిచారు. నేను నడిపించడానికి ఆయన ఉన్నాడు. డోంట్ వర్రీ. ఆయన చెప్తున్నాడు, డోంట్ వర్రీ, ఐ యామ్ విత్ యూ. నేను నీకు తోడుగా ఉంటాను, నేను నడిపిస్తాను. నీ కుటుంబంలో నిన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదా? నీ బిడ్డలు నేను అర్థం చేసుకోవట్లేదా? మమ్మీ ఫోన్పే చేయి, ఫోన్పే చేయి, డాడీ ఫోన్పే చేయి. వాళ్ళకి అర్థం కాదు మన కష్టం ఇక్కడ. నీ భార్య అంటుంది డబ్బులు పంపించు. దే కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. నీకు తోడుగా ఉండి నేను నడిపించడానికి నీ దేవుడు తోడుగా ఉన్నాడు. దుఃఖముఖలే ఉన్న ఆ స్థితిలో వారితో నడిచను అని మాట చూస్తున్నాము. అయితే ఈ యొక్క ఎంఐఎం గ్రామం గుండా వెళుతున్న వీరు దే ఆర్ రియల్లీ స్ట్రాంగ్ బిలీవర్స్. ఎందుకంటే గొప్ప సాక్ష్యం కలిగిన వారు వాళ్ళు. ఎందుకంటే యేసుని గురించి విశ్వాసం కలిగిన వారు, యేసుని గురించి గొప్ప సాక్ష్యం కలిగిన వారు, యేసు యొక్క గొప్పతనాన్ని గురించి, యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అవన్నీ కూడా ఎరిగిన వారు. వాక్యాన్ని చూసినట్లయితే లోకస్వార్త 24:19 చూసినట్లయితే వారి యొక్క విశ్వాసం జీవితం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఆయన ఏమని వారిని అడిగినప్పుడు నజరేయుడని యేసును గుర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను, ప్రజల ఎదుటను, క్రియలోను, వాక్యములను శక్తిగల ప్రవక్త ఉండెను. దిస్ ఈజ్ దేర్ ఫెయిత్ స్టేట్మెంట్. ఇదేంటంట? వారి విశ్వాస సాక్ష్యం అండి. ఆయన గొప్ప ప్రవక్త, ఆయన గొప్ప ప్రవక్త అని చెప్పి ప్రభువైన యేసుని గూర్చి గొప్ప సాక్ష్యాన్ని యేసు అడుగుతున్నాడు. ఎందుకు కూర్చి మీరు ఏడుస్తున్నారు? నా ప్రియ సహోదరులారా, ఎందుకు మీరు ఏడుస్తున్నారు అంటే ఆయన గురించే నజరేయుడైన యేసుని గురించియే. ఆయన దేవుని ఎదుట, ప్రజల ఎదుట, క్రియల్లోనూ, వాక్యములను శక్తిగల ప్రవక్తే ఉన్నాడు. అంటే ఎంత గొప్ప విశ్వాసం కలిగిన వారు చూడండి. వాళ్ళు దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్ అపాన్ జీసస్. యేసు యొక్క శక్తి ఎరిగిన వారు, యేసుని గురించి సాక్ష్యము చెప్పే గొప్ప విశ్వాసాలుగా వారి జీవితం ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, దే హ్యావ్ ఎ హోప్ ఆన్ జీసస్. యేసు యందు నిరీక్షణ కలిగిన వారు, యేసు యందు నిరీక్షణ కలిగిన వారు. మన జీవితంలో కూడా డోంట్ లూజ్ హోప్. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ యూ ఫేస్, బట్ డోంట్ లూజ్ హోప్. నిరీక్షణ ఎప్పుడు కూడా నువ్వు కోల్పోవద్దు. ఆయన నిజమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన శక్తిగల దేవుడు, ఆయన వాగ్దానం చేసిన దేవుడు, ఆయన నిన్ను నిలబెట్టే దేవుడు, నీతో నడిచే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు. ఈ యొక్క ఎంఐఎం గ్రామం గుండా వెళుతున్న వారిలో కూడా ఆ గొప్ప విశ్వాసం అనేది, గొప్ప నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. 21వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించు ఇంటిమి. ఇది ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైనను. ఇశ్రాయేలును విమోచింపబోడు ఈయనే. మా బ్రతుకులందరినీ కూడా ఈ బంధకాల నుంచి, పాపము నుంచి విమోచించువాడు ఈయనే. మమ్మల్ని అందరినీ విమోచించే మెస్సయ్య ఈయనే. బట్ ఆయన చనిపోయి 3 దినాలు అయిపోయింది. ఆయన చనిపోయి 3 దినాలు అయిపోయింది. అంటే వాళ్ళందరూ అనుకున్నారు ఇంకేసే చనిపోయాడు. ఆ దినాల్లో అనేక మంది మెస్సయ్య వస్తాడని చెప్పి, మెస్సయ్య మనల్ని విమోచిస్తాడని చెప్పి అనేక మంది నిరీక్షణ కలిగిన వారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఫిజికల్గా కూడా ఆలోచించారు. ఎందుకంటే ఆనాడు రోమీయులు విన్ని బానిసత్వంలో వాడిని పరిపాలన చేస్తున్నారు. యూదులందరినీ కూడా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో యూదులందరి యొక్క ఆశ, నిరీక్షణ ఏంటంటే మెస్సయ్య రాబోతున్నాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు, మనందరినీ కూడా విమోచిస్తాడు అనే ఆలోచన కూడా ఉన్నది. అది ఫిజికల్గా కొంతమందికి. స్పిరిచువల్గా చాలామందికి ఆయన మన పాపము నుంచి విమోచిస్తాడనే నిరీక్షణ కూడా కలిగిన వారు ఈ 2వ కోవకు చెందిన వారే వీరు. ఈ 2వ కోవకు చెందిన వారే ఆయన మమ్మలను పాపము నుంచి విమోచిస్తాడని నిరీక్షణ కలిగిన వారు.
డోంట్ లూజ్ హోప్ ఆన్ జీసస్. యేసు మీద నిరీక్షణ ఎప్పుడు కూడా కోల్పోవద్దు. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ యూ గోయింగ్ త్రూ, నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నా, నిన్ను నిలబెట్టే దేవుడు ఆయనే. నేను అవమానపరచడం, నిన్ను అవమానపరచడం. రూతంగా రాత్రి మంచి సాక్ష్యాన్ని పంచుకున్నారు. తన స్పెట్స్ పోయి 1 రోజులైంది. నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు నాకు చాలా ఇబ్బంది అవుతుందండి, చాలా ఇబ్బంది అవుతుంది. ఒక స్పెట్స్ కోసం తన యొక్క ఉద్యోగం పోయే పరిస్థితికి వెళ్ళిపోయింది ఆమె. ఎందుకంటే తనతో పని చేస్తున్న వారు ఈ స్పెట్స్ దాచేశారు. అయితే ఈమె ఈ స్పెట్స్ లేకపోవడం వల్ల పని చేయలేకపోతుంది. పని చేస్తున్న పక్కన ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు పని సరిగ్గా చేయట్లేదు, నీకు వీడియో తీసి నేను పంపిస్తావు, నీ జాబ్ పోతుంది. చూసారా, సమ్ టైం మన పక్కన ఉన్నవాళ్ళు మన ఎలా థ్రెటన్ చేస్తారో, మన పక్కన ఉన్నవారు మన ఎలా ఇబ్బంది పెడుతుంటారో తెలుసా, ఇలా చేస్తుంటారు. బట్ డోంట్ లూజ్ హోప్ ఆన్ జీసస్. దేవుని మీద నిరీక్షణ కోల్పోవద్దు. యువర్ గాడ్ ఈజ్ విత్ యూ. ఈ స్ట్రగుల్స్ అంతట్లో కూడా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నది. డైరెక్ట్గా తన ఫోన్ మీద దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యా, నా పరిస్థితి ఎలా ఉంది, ఈ పక్కన ఉన్నవాడు నన్ను ఇబ్బంది పెడుతుంది, నాకు స్పెట్స్ లేవు, నేను మంచి పని చేస్తున్నా సరే నువ్వేం పని చేయట్లేదు అని అంటుంది. చూసారా, స్పెట్స్ దాచేశారు, మళ్ళీ తిని మీద నిందలు మోపుతున్నారు. యజమానితో వెళ్ళి చెప్పింది, ఆ యజమానితో చెప్పింది, అయ్యా సీసీ కెమెరా చూడండి, నా స్పెట్స్ ఎవరు తీసి దొరుకుతుందని చెప్పి. ఎప్పుడైతే ఆ సీసీ కెమెరా దగ్గరికి వెళ్తున్న సమయంలోనే ఎవరైతే తీసేశారో వాళ్ళు అక్కడ పెట్టేసి, అమ్మా ఇదిగో నీ స్పెట్స్, అమ్మా ఇదిగో నీ స్పెట్స్ అని చెప్పి వాళ్ళే తెచ్చిచ్చేశారు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఇది నువ్వు చిన్నది అనుకుంటున్నావు, ఇది చిన్నది అనుకుంటున్నావు, ఇట్ ఈస్ బిగ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. మన చేతుల్లో ఎన్నో పరిస్థితులు. దానియేలు మీద కూడా నిందలు వేసి తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టారు, సింహం బోన్లో వేశారు. దానియేలుతో పాటు సింహాలు దేవుని స్తుతించినాయి, దానియేలుతో పాటు దేవుణ్ణి ప్రార్థన చేసినాయి. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. సింహపు నోళ్లను మూసిన దేవుడు, సర్వ సృష్టిని ఆయన స్వాధీనంలో ఉంచుకున్న గొప్ప దేవుడు. యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. యూ కెన్ చేంజ్ ద సిచ్యువేషన్స్. పరిస్థితులు మార్చగల గొప్ప దేవుడు. డోంట్ లూజ్ హోప్. నిరీక్షణను కోల్పోవద్దు. అయితే దేవుడు మన కళ్ళను తెరిచే గొప్ప దేవుడు, మన కళ్ళను తెరిచే గొప్ప దేవుడు. హాగరు తన జీవితంలో నిరీక్షణ కోల్పోయే స్థితికి వెళ్ళిపోయింది. అబ్రహాం నన్ను విడిచిపెట్టేశాడు, నా బిడ్డ చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డ భవిష్యత్తు ఏంటి, నా కళ్ళ ఎదుటే నా బిడ్డ చనిపోతున్నాడే, అబ్రహాం నాకు అన్యాయం చేశాడే, సారా నన్ను గెంటు బయట పడవేసిందే, హూ ఈస్ దేర్ టు హెల్ప్ మీ, నాకు సాయం చేయవాడు ఎవడు, నన్ను నా బిడ్డను బ్రతికించేవాళ్ళు ఎవరు, మా జీవితంలో ముందుకు తీసుకెళ్ళడానికి మమ్మల్ని నడిపించేవారు ఎవరని చెప్పి ఎంతో దుఃఖంతో వేదనతో తన కళ్ళు మూసుకుపోయి ఉన్నవి. బట్ గాడ్ ఓపెన్ దేర్ ఐస్. దేవుడు వారి కళ్ళను తెరిచిన సందర్భాన్ని చూస్తున్నాం. ఆదికాండం 21:19 చూసినట్లయితే, మరియు దేవుడు ఆమె కళ్ళు తెరిచినందున ఆమె ఊటను చూచి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చును. దేవుడు ఆ చిన్నవానికి తోడయ్యుండను, అతడు పెరిగి పెద్దవాడే అరణ్యంలో కాపురమండి విలుకాడు అయ్యను. దేవుని స్తోత్రం. దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళు ఓటను చూచి వెళ్ళి ఆ తిత్తి నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చాను. ఆ చిన్నవాడు బ్రతికాడు. చూసారా, దేవుడు ఆమె కళ్ళను తెరిచినాడు. సమ్ టైమ్ మన కళ్ళు మూసుకుని పోయిన పరిస్థితులు దేవుడు మన కళ్ళను తెరుస్తాడు. బిలాము కళ్ళు మూసుకుని పోయి ఉన్నాయి, బిలాము కళ్ళు మూసుకుని పోయి ఉన్నాయి. ఇశ్రాయేలుని శపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బిలాము దేవుని బిడ్డలను శపించడానికి ముందుకు వెళ్తున్నాడు. చాలా సందర్భాల్లో మనం వీఆర్ ఎగెనిస్ట్ ఇన్ గాడ్స్ విల్, దేవుని చిత్తాన్ని విరుద్ధంగా వెళుతుంటాం. దేవుడు ఏం చేస్తాడు తెలుసా, అది జరగకుండా దేవుడు చేస్తుంటాడు.
కొన్ని సందర్భాల్లో దేవుడు గాడితో మాట్లాడించాడు. ఇక్కడ బిలాము అది చేయవద్దని చెప్పి గాడితో దేవుడు మాట్లాడించాడు. ఎందుకంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళుతున్నాడు. దేవుడు తన కండ్లను తెరిచినన్న మాట మనం చూస్తున్నాం. దేవుని వాక్యం చూసినప్పుడు సంఖ్యాకాండము 22:31 చూసినట్లయితే, సంఖ్యాకాండము 20 అంతటా యెహోవా బిలాము కనులు తెరిచెను కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచిన యెహోవా దూతను చూచి అతడు తల వంచి సాష్టాంగ నమస్కారము చేసెను. అప్పటిదాకా తన కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. ఇశ్రాయేలుని శపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు అతని కండ్లను తెరిచెను అని చూస్తున్నాం. ఆ దూతను చూచెను అనే మాట మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళుతున్నప్పుడు గాడ్ విల్ ఓపెన్ అవర్ ఐస్ దట్ సీ ద రియాలిటీ. సత్యాన్ని చూడాలి. దేవుడు మన కళ్ళను తెరుస్తాడు. దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళుతున్న బిలాముకి ఆయన కళ్ళను తెరిచెను అనే సందర్భాన్ని మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మన కండ్లు మూయబడినప్పుడు మన సమస్యలనే చూస్తాము, దేవుని కార్యాలను చూడం. మనం సమస్యలనే చూస్తుంటాం. సమస్య పెద్దగా కనబడుతుంది. సమస్య కంటే గొప్ప దేవుడు మన దేవుడు. సమస్య కంటే గొప్ప దేవుడు మన దేవుడు. మనం దేవుడిని ఎందుకు చూడట్లేదు? మనం సమస్య 24 గంటలు అదే. రాత్రులు నిద్ర పట్టదు, భోజనం చేయరు, అస్తమాటికి పదే ఫోన్లు చేసి మాట్లాడటం. దయచేసి అవన్నీ ఆపండి. అక్కడ ఆపి దేవుని దగ్గర ప్రార్థన చేయండి. మనుషుల దగ్గర ఎందుకు చెప్పుకోవడం? మనుషుల దగ్గర కన్నీరు కార్చేయడం, మాట్లాడడం విస్తరించి, ఇవన్నీ చేయొద్దండి. దేవుని దగ్గర మొరపెట్టండి. మీ కన్నీరు వేస్ట్ చేయొద్ది మనుషుల దగ్గర. బోరు నేడ్చేస్తాం మనుషుల దగ్గర. ఏడవద్దండి మనుషుల దగ్గర. నీ బాధలు ఇబ్బందులు వచ్చిన మనుషుల దగ్గర ఏడుస్తున్నావు నువ్వు, దయచేసి వేస్ట్ చేయకండి. మీరు ఏం చేస్తారో తెలిసి కన్నీటిని మీరు సేవ్ చేసుకోండి, దేవుని దగ్గర ఏడండి. ఈ కన్నీరు మీరు సేవ్ చేసుకుని దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయండి. నీ కన్నీరుని తుడిచే గొప్ప దేవుడు. అన్నా కన్నీరుని దేవుడు తుడిచాడు. తన జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు. మనుషుల దగ్గర ఏడవద్దండి. మీ ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా ఏడవద్దండి. మా నాన్నగారు నేను చూశాను. మా కుటుంబంలో వచ్చిన సమస్యల్లో, ఇబ్బందుల్లో, లేకపోతే బిడ్డల్లో ఉన్న సమస్యలు ఉన్నప్పుడు మా నాన్నగారు ఒకటి చేస్తుండేవారు. ఓ రోజు నేను చూసినప్పుడు మై ఫాదర్ ఈజ్ క్రైయింగ్ అండ్ ఈజ్ ప్రేయింగ్. రాత్రి నన్ను కూర్చుని నేను ప్రార్థన చేస్తున్నారు. ఇట్ రియల్లీ టచెస్ మై హార్ట్. మా నాన్నగారు దేవునికి ప్రార్థన చేస్తుండేవారు కన్నీటితోటి. మా నాన్నగారు ఎప్పుడు కూడా మా దగ్గర ఏడ్చేవారు కాదు, దేవుని దగ్గరే ఆయన ఏడుస్తుండేవారు. నాన్న ఏంటంటే మాట్లాడేవారు కాదు. మధ్యరాత్రులు ఆయన ప్రేయర్ చేస్తూ ఏడుస్తూ ఉండేవారు. ఇప్పటికీ నాకు గుర్తు, మా నాన్నగారు ఆయన దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఎన్నో అద్భుతాలు మా జీవితంలో మేము చూసాం. కాబట్టి మనుషుల దగ్గర ఏడవద్దండి. మా నాన్నగారు ఏడవడం మాకు తెలియదు, గంభీరంగా ఉంటారు ఆయన ఎప్పుడు కూడా. అటువంటి మా తండ్రి మా సమస్యలు వచ్చినప్పుడు, బిడ్డల జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు కన్నీటితో ప్రార్థన చేసే అనుభవాన్ని కొడుకుగా నేను చూశాను. రాత్రి సమయంలో సడన్గా మేము బాత్రూమ్కి లేచి వెళుతున్న సమయంలో మా నాన్నగారు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న స్థితిని చూశాను. కాబట్టి మీ కన్నీళ్ళను ఎప్పుడు కూడా వృధా చేసుకోవద్దు. దేవుని దగ్గర ప్రార్థన చేయండి. నీ దేవుడు నీ కన్నీరుని తుడిచే గొప్ప దేవుడు. సమస్యలు మన జీవితంలో ఉంటాయి, కానీ ఆ సమస్యలు మార్చగలిగే గొప్ప దేవుడు మనకు పక్కన ఉంటాడు. పక్కన ఉన్న మనుషులు ఏం చేస్తారో తెలుసా? మనల్ని ఆందోళనకు గురి చేస్తుంటారు. ఇంకా సమస్యను పెద్ద చేస్తుంటారు. దైవజనుడి గురించి శత్రు రాజ్యం వారందరూ కూడా అటాక్ చేయడానికి వచ్చేసారు. పెందలకాడే లేచిన ఈ పనివాడు చూసేసరికి, అయ్యా చుట్టూ సైన్యం వచ్చేసిందయ్యా, ఏం చేయాలి మనం? భయపెడుతున్నాడు. ఎస్, సమ్ టైమ్ ద పీపుల్ మేక్ యూ టు ఫియర్. నిన్ను భయపెట్టే పరిస్థితులు క్రియేట్ చేస్తుంటారు. ఏమీ లేకపోయినా సరే పెద్దగా సృష్టించేస్తారు. తెలుసా, మన జరిగింది ఇంతే, కానీ దాన్ని ఏం చేస్తారంటే పెద్దగా చూపించేస్తుంటారు. ఆ పనివాడు అటు రీతిగా చెప్తున్నాడు వచ్చి, అయ్యా వాళ్ళందరూ వచ్చేసారు, మన చుట్టూ ఆ సైన్యం అన్నది. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, దాని ముందు వచనం కూడా చూడండి.
15 దైవజనుడైన అతని పనివాడును పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములు గల సైన్యములను పట్టణము చుట్టుకొని ఉండుట కనబడును. అంతటా అతని పనివాడయ్యా నా ఏలినవాడా మనం ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవాడు వారి కంటే అధికులైన. దేవుని స్తోత్రం. అందరూ కూడా చప్పట్లు కొట్టండి. మన పక్షమునున్నవాడు వారి కంటే అధికులై ఉన్న దేవుడు. కాబట్టి ఈరోజు అదే మాట మీరు చెప్పాలి. మన పక్షమునున్నవాడు వారి కంటే అధికుడు. సమస్యల కంటే అధికుడు, సమస్యల కంటే అధికుడు, శత్రువుల కంటే అధికుడు. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో ఒక్కసారి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? భక్తుడైన ఎలీషా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 17 వచనం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండను తెరమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరిచను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండట చూశాను. దేవుని స్తోత్రం. దేవుడు పరలోక సైన్యాన్ని పంపించాడండి. ఎలీషా భక్తుడు ప్రార్థన చేయగా పరలోక సైన్యాన్ని పంపించాడు. ఈరోజు నీకు కూడా పంపిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు. ఇదే నన్ను భయపడద్దు, నాకెవరు లేరండి, నా పక్షాన ఎవరు కూడా లేరని నేను భయపడద్దు. మన పక్షాన దేవుడు ఉన్నాడు. మన పక్షాన నీ పక్కనున్న నీ సహోదరి, నీ పక్కన పనిచేస్తున్నవాడు బలమైన వాడే ఉండొచ్చు, నీ పక్కన ఉన్నవాడు మంచి మాటకారై ఉండొచ్చు, నీ పక్కన ఉన్నవాడు పెద్ద జాబ్ అయి ఉండొచ్చు. కానీ నీ పక్షాన ఉన్నాడు వారి కంటే అధికుడైన గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్న కాబట్టి భయపడద్దు, నువ్వు భయపడద్దు. వారి కండ్లను తెరిచే గొప్ప దేవుడు. ఆ పనివాడి కండ్లను తెరిచి చూసరికి అగ్ని, అక్కడ అగ్ని పర్వతములు అగ్ని రథముల చేత అక్కడ ప్రాంతమంతా కూడా నిండి ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాము. చివరిగా చూసినట్టు లోకసువార్త 24:31 చూసినప్పుడు, లోకసువార్త 24:31 చూసినప్పుడు వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. దేవుని స్తోత్రం. అంతటా వారి కళ్ళు తెరవబడేను, అప్పుడు వారిని ఆయనను గుర్తుపట్టిరి. అవిశ్వాసంతో వారి కళ్ళు మూసుకుపోయినాయి. దే డిడ్ నాట్ రికగ్నైజ్ జీసస్. యేసుని వారు గుర్తించలేకపోయారు. ఈరోజు అవిశ్వాసంతో నీ కళ్ళు మూసుకుపోయి ఉన్నాయా? పాపంతో నీ కళ్ళు మూసుకుని పోయి ఉన్నాయా? లేకపోతే సాతాను యొక్క అంధకారంలో నీ కళ్ళు మూసుకుపోయి ఉన్నాయా? దేవుడు నీ కళ్ళు తెరిచే పరిస్థితులు దేవుడు నీ జీవితంలో కల్పించగలిగే గొప్ప దేవుడు, నీతో నడిచే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నీ పక్షాన ఉండే గొప్ప దేవుడు. హాగరు పక్షాన ఉండి హాగరు కండ్లను తెరిచిన దేవుడు, బిలాము కండ్లను తెరిచిన దేవుడు, ఎలీషా భక్తుని యొక్క ఆ పనివాడి కండ్లను తెరిచిన దేవుడు, ఆ ఎంఎం గ్రామం గుండా వెళుతున్న ఆ యొక్క 2 వ్యక్తుల యొక్క కండ్లు తెరిచిన దేవుడు ఈరోజు నీ కండ్లను తెరవబోతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉండి నడిపించి నీ జీవితాన్ని ముందుకి సాగింపచేసి ఆశీర్వాదం వైపు నిన్ను నడిపించే గొప్ప దేవుడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.